చచ్చిపోతుంటారు. ఎందుకురా బాబు అంత క్లోజ్గా వెళ్తారు? సడన్గా కొంచెం మూమెంట్ ఇచ్చినా క్రాష్ అయిపోద్ది కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే 11:08 అవుతుంది టైము. 1 స్పీడ్ బంప్. నేనైతే స్పీడ్ బంప్ వస్తే 20 బిలోలో పడిపోతా. అండ్ అది మరీ దరిద్రంగా ఉండే ఇట్లా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్ ఉంది అనుకో, ఇక యాజ్ స్లో యాజ్ పాసిబుల్ ఒక్కోసారి ఆపేసి మళ్ళీ వెళ్తా. ఎందుకంటే అలాంటి స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఇబ్బంది అవుతుంటాం. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కదా మనకి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి కేఆర్పురం దగ్గర ట్రాఫిక్. నో హెల్మెట్ బట్టి, హెల్మెట్ లేకపోతే ఎలా బట్టి? నా దగ్గర ఎక్స్ట్రా హెల్మెట్ ఉంది, ఇమ్మంటారా? ఈ అమ్మాయి కూడా వితౌట్ హెల్మెట్. ఏంటంటే వాళ్ళు ఎందుకు పెట్టుకోరంటే వాళ్ళ జుట్టు ఖరాబ్ అవుతుందండి. హెల్మెట్ అయితే తప్పకుండా పెట్టుకోండి గైస్, ఎందుకంటే ఇయర్లీ 46,000 పీపుల్ నియర్లీ మరణిస్తున్నారు వితౌట్ హెల్మెట్. చెప్పలేం ఎప్పుడు ఇలా ఉంటుంది సిచ్యువేషన్. మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ అవతల కరెక్ట్గా వస్తాడని గ్యారంటీ లేదు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు మనకి. మన సినిమాలో డైలాగ్ కూడా ఉంది కదా, అల్లు అర్జున్ చెప్తాడు. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. ఇలాంటి చెత్త రోడ్ల పైన బండి తీసుకెళ్తాను నాకు. ఏమని ఉంది అది లాంగ్ టూరింగ్ సెటప్. అదే లాంగ్ టూరింగ్ సెటప్ అయితే, కాకపోతే బ్యాటరీ కదా లాంగ్ వెళ్ళలేదేమో. సెటప్ బాగానే ఉంటుంది. ఓ ఏం పోతుంది ఆ పిల్ల హెల్మెట్ లేకుండా. అది కూడా ఎంత ధైర్యం, ఎంత ధైర్యం. మనం 50లో ఉన్నాం అంటే ఆ పిల్ల డెఫినెట్గా 60లోనే పోతుంది. ఎంతమైనా అక్కడ ఆగాల్సిందే కదా, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. యాక్సిలేటర్ వదిలేసా. ఏమంటారు మరి నాకే నేను చూసి నేర్చుకోగలుగుతాను. హెల్మెట్ పెట్టుకుని గ్లౌస్ పెట్టుకుని మంచిగా చేసుకుని. అర్జెంట్ ఈ లారీ అతను నేను ఓవర్టేక్ చేయాలి. నా ముక్కలో నా నోట్లో అన్ని ఇది
పడింది. బట్ అంబులెన్స్ ఎమర్జెన్సీ కాబట్టి వాటి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే వెనకాల ఈ ఆటో వాడు పక్కన స్కూటీ వాడు చూడండి రెడ్ సిగ్నల్ ఆపేశారు. ఇదే టైంలో నేను రెడ్ సిగ్నల్ ఉందని బ్రేక్ వేస్తే వెనకాల వాడు వచ్చి గుద్దేశాడు. రెడ్ లైట్ దిగుతానే అది జరిగింది. ఏదో కొద్ది కూడా అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండదు, ఏముండదు. దొరికిందే ఛాన్స్గా అంబులెన్స్ వెనక వెళ్ళిపోవడం ఇక అది రెడ్ లైట్ ఆగింది.